హాయ్ అండి, వెల్కమ్ టు టాలెంటెడ్ తనుశ్రీ ఛానల్. మీరు గోధుమ రవ్వ ఉప్మాను, జొన్న రవ్వ ఉప్మాను టేస్ట్ చేసుంటారు. ఒకసారి ఈ మొక్కజొన్న ఉప్మాను ట్రై చేసి చూడండి. ఇది తిన్నాక మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. ఈ రెసిపీని మా ఇంట్లో మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి చేస్తుంది. ఈ సీజన్లో మనకు సంతలో మొక్కజొన్న కంకులు దొరుకుతాయండి. మరీ ముదిరినవి కాకుండా కొద్దిగా లేతగా ఉన్నవి ఒలుచుకుంటే సరిపోతుంది. ముందుగా తగినన్ని పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. తర్వాత వలిచి పెట్టుకున్న మొక్కజొన్న విత్తనాలని మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు కోర్స్గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి ఉంచి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడాక మీడియం సైజులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గాక మిరపకాయల పేస్ట్ని మరియు తగినంత పసుపుని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తరువాత గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న విత్తనాల మిశ్రమాన్ని దానికి తగినంత ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మనకు మగ్గాయి అనిపిస్తే కలర్ చేంజ్ అవుతుందండి. ఇది కొద్దిగా అడుగంటుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి టేస్ట్ చూసి అన్నీ సరిపోయాయి అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.